ఫ్రెండ్స్, ఇరాన్ ఇప్పుడు ఏ దేశాన్ని వదలట్లేదు. ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ అంటే ఊహించని విధంగా మండిపడుతోంది. ఇజ్రాయెల్, అమెరికా ఈ ఇరు దేశాలు కూడా ఇరాన్ని కదిలించి వదిలేశారు. అయితే ఒక తేనె తుట్టి కదిలిస్తే మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాటినందరినీ ఎలా అయితే చిన్నాభిన్నం చేసేస్తుందో, ఇప్పుడు ఇరాన్ కూడా అటు యుఏఈని, ఇటు సౌదీ అరేబియాని, అలాగే కువైట్, బహ్రెయిన్, ఖతార్ ఒక్కటేమిటి అసలు మొత్తం ఒమన్ అన్ని దేశాలని కుదిపేస్తుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. తమలో తమకు ఎన్ని గొడవలున్నా బయట వాడు ఫ్యామిలీ జోలికి వస్తే అందరూ ఒకటవుతారు. ఇలాంటి తీరు అంతర్జాతీయంగా కొన్ని దేశాల కూటమి మధ్య ఉంటుంది. నిజం చెప్పాలంటే మతపరంగా చూసినట్టయితే గల్ఫ్ దేశాలు కానీ, ఇరాన్ కానీ ఒకటే మతానికి సంబంధించిన దేశాలు. కానీ ఎందుకని ఇంత విద్వేషంతో కూడుకొని ఉంటాయి? ఎందుకు వీళ్ళల్లో వీళ్ళకే యుద్ధం జరుగుతున్నాయంటే, అది మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ మ్యాప్ గురించి మనం తెలుసుకోవాలి. జస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నది ఒక్క 2 మినిట్స్ విన్నట్టయితే ఈ గొడవంతా ఎందుకు వస్తుందనేది మనకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక విషయం చూసినట్టయితే ఇదంతా ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ నా కర్సర్ని మీరు ఫాలో అయినట్టయితే ఇక్కడ మొత్తం ఇరాన్ ఉంటుంది. ఓకే, ఇరాన్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మనకి సముద్రం ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఈ సముద్రంలో మీరు ఇక్కడ చూస్తే ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అంటే ఇది ఇరాన్ కిందకు ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి అంటే కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమెన్ ఈ దేశాల నుంచి మనకి ఆయిల్, ముడి చమురు రిలీజ్ అయ్యి ఇక్కడ పర్షియన్ గల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. రిలీజ్ అయ్యి ఇక్కడికి రావాలి అంటే ఇక్కడే మనకి ఒమెన్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే దాదాపుగా 7 దేశాలకు సంబంధించిన ముడి చమురు ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఓకే, అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ మరి సౌదీ అరేబియా ఉంది కదా, సౌదీ అరేబియా పరిస్థితి ఏంటి అని అంటే, సౌదీ అరేబియాకి యాక్చువల్లీ వెనకాల నుంచి పైప్ లైన్స్ ఉన్నాయి. కానీ సౌదీ అరేబియాకి ఇంకొక పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటనేది కూడా చూద్దాం. అయితే సౌదీ అరేబియాకి వెనక నుంచి కనుక చూసినట్టయితే ఉమెన్ పైన అంటే ఈ ఇరాన్కి సంబంధించిన మిత్ర దేశాలు సౌదీ అరేబియాని చుట్టేశాయి. ఓకే, నిజం చెప్పాలంటే సౌదీ అరేబియాకి ఈ యొక్క దాంతో సంబంధం లేదు. రెడ్ సీ నుంచి వాళ్ళు పైప్ లైన్స్ వేసేసుకున్నారు. కానీ ఏమైంది అంటే ఈ యెమెన్ దగ్గరేమో హౌతీస్ ఉగ్రవాదుల సంస్థ ఉంటుంది. అలాగే పైన వచ్చేసరికి ఇరాక్ పక్కన అక్కడ ఇంకొక ఉగ్రవాద మోకు ఉంటుందన్నమాట. వీళ్ళు వరుస పెట్టి ఎప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు. సో ఇరాన్ ఎప్పుడూ కూడా చైనాకి, రష్యాకి మిత్రదేశమే కానీ వాళ్ళ గల్ఫ్ కంట్రీస్కి కాదు. ఎందుకనంటే ఇరాన్ తీరును గల్ఫ్ కంట్రీస్ ఎందుకు యాక్సెప్ట్ చేయవు అంటే షియా వర్సెస్ సున్నీ. ఇక్కడ ఇరాన్ షియా దేశం. ఓకే, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని సున్నీ దేశాలు అన్నమాట. మా ముస్లిం మతంలో షియాలకి, సున్నీలకి ఎప్పుడూ కూడా వైరత్వం అనేది ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు అంటే ముఖ్యంగా ఈ పశ్చిమాసియాకి సంబంధించి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక సౌదీ, యుఏఈ వంటి దేశాలకు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి. ఇరాన్కు అమెరికా అంటేనే బద్ధశత్రు. సో ఇరాన్ దీన్ని సహించక వాళ్ళని అమెరికా ఏజెంట్లుగానే పరిగణిస్తుంది. సో ఇరాన్ ఎప్పుడు కూడా అలాగే చూస్తుందన్నమాట గల్ఫ్ దేశాన్ని. ఇంకొకటి ఏంటంటే ఈ పశ్చిమాసియాలో అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇరాన్ కానివ్వండి, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ ఇవన్నీ ఇంచుమించు ఒకటే పొజిషన్స్లో ఉంటాయి. అయితే ఇరాన్కి ప్రకృతి ఇచ్చిన ఒక పెద్ద వరం ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇది ఇప్పుడు అది ఆపేయటం వల్ల మొత్తం దేశం అతలాకుతలం అయిపోతుంది. అది పక్కన పెట్టేస్తే ఆ ప్రాంతీయానికి సంబంధించి ఇప్పుడు లెబనాన్ వైపు వెళ్దామంటేనేమో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది సౌదీ అరేబియా. ఓకే, ఈ సౌదీ అరేబియా వెనక నుంచి వెళ్దామంటే ఇటువైపు ఏమో ఇక్కడ సిరియా, లెబనాన్కి సంబంధించిన హిజ్బుల్లా వాళ్ళు ఉంటారు ఉగ్రవాదులు. కింద నుంచి వెళ్దామంటేనేమో యెమెన్కి సంబంధించిన హౌతీలు ఉంటారు. సో వాళ్ళు కూడా వెళ్ళలేరు, వాళ్ళ చమురుని బయటకు పంపించలేరు. సో మొత్తం లాక్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు సౌదీ అరేబియా ముఖ్యంగా ఏంటంటే సౌదీ అరేబియా పద్ధతి అంటే ఇరాన్కి ఫస్ట్ నుంచి నచ్చదు. అందుకనే ఎప్పుడు కూడా సౌదీ అరేబియాని ఈ హిజ్బుల్లా అలాగే హౌతీల చేత, ఈ ఉగ్రవాదుల చేత దాడులు చేయిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఈ రకంగా వాళ్ళది ఇరు దేశాలకి పడదు.
ఇక యెమెన్ అంతర్యుద్ధంలో ఇరాన్ మద్దతు ఇచ్చే హౌతీ రెబెల్స్ తరచుగా సౌదీ అరేబియా పైన దాడులు చేస్తుంటారు. ఇప్పటికే సౌదీ అరేబియా ఇరాన్ దగ్గర నుంచి చాలా దాడులు మీరు విన్నట్టయితే హౌతీ రెబెల్స్ చాలా అంటే చాలా దుర్మార్గులనమాట. సో, వాళ్ళు సౌదీ అరేబియాని టార్గెట్ చేస్తుంటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.